పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టు నువ్వేదో పెద్ద పెద్ద రౌడీలతో కుస్తీ పట్లు పడుతున్నావుట. మా వృత్తి అలాంటిది. అమ్మా మీ బాబాయ్ గారు అంటే వచ్చారు. రమ్మని చెప్పు. ఉండు. ఏం బాబాయ్ బాగున్నావా? ఇంటికి వెళ్దాం. ఉండు అసలు నువ్వు స్టేషన్ ఎట్టా మేనేజ్ చేస్తున్నావో చూడండి. సరే రా వెళ్దాం. సరే మీ అమ్మ కనిపించిందా? కనిపించలేదు కదా. నువ్వేం భయపడకు. మీ అమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టే పూచి నాది. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నేను మీ ఎస్ఐ గారి బాబాయ్. మీరు భారతి గారు కదూ? అవును లాయర్ గారి భార్య. అప్పుడప్పుడు నేను లెటర్లో రాస్తుంటానే ఈవిడే. తల్లి లేని బిడ్డనని ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో తెలుసా? ఆ విషయం కూడా ఉత్తరంలో రాచావుగా. మాకు ఆడపిల్లలు లేరు కదండి, కూతుర్లాగే చూసుకుంటున్నాం. అయ్యప్ప నేను ఇంకా క్వార్టర్స్కి వెళ్తాను. అమ్మా నువ్వు చాలా బాగా మేనేజ్ చేస్తున్నావమ్మా స్టేషన్. లోకానికి చెప్పకపోవచ్చు కానీ కన్న తల్లి దగ్గర కూడా ఎలా దాచావమ్మా? నాన్న మోసం చేశాడని తెలిసి కూడా కడుపులో ఉన్న నన్ను దూరం చేసుకోవడానికి ఇష్టపడని నా తల్లి ఆ బిడ్డని నేనే అని తెలిస్తే ఇప్పుడు ప్రశాంతంగా కాపురం చేసుకోగలుగుతుందా బాబాయ్? ఒక్కసారి చచ్చిపోయిన నన్ను మళ్ళీ బతికించొద్దు బాబాయ్. చిన్న వెళ్ళిపోతున్నా. చిన్న నువ్వు ఆ ఎస్ఐ ఎక్కడరా? ఇక్కడ. అమృతరావు కొడుకు అమెరికా పోతున్నాడా? ఆడితో స్నేహం వద్దురా అని మొత్తుకున్నా. ఇప్పుడు చూడు పేడ మీద కాలేసినట్టుగా నీకు చెప్పా పెట్టకుండా తుర్రమని అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఈ కేసులో మొదటి ముద్ద వాడే నాన్న. ఇన్స్పెక్టర్ అమ్మా, అమృతరావు కొడుకు అమెరికా పారిపోతున్నాడు, వెళ్ళి అరెస్ట్ చెయ్యి. అమెరికా వెళ్ళడం పెద్ద నేరం కాదే. అబ్బా నీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి ఆడు పారిపోతాడమ్మా. థ్యాంక్ యూ. చూడన్నా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చదవకపోయినా పర్వాలేదు కానీ ఆడపిల్లల జోలికి మాత్రం పోవద్దు. ఏనన్నా? నిన్న అక్కడ జైల్లో వేశారనుకో, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో మనకు పలుకుబడలేదుగా. అలాంటిదేం జరగలే నాన్న. వస్తాను. మంచిది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. అమెరికాని పాడు చేయడానికి వెళ్తున్నావా? అవునండి. మర్యాదగా నాతో వచ్చావనుకో అలా నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎదురు తిరిగావనుకో అందరి ముందు నిన్ను కొట్టి ఇవన్నీ చింపి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళాలి. అమ్మో వద్దు, నేనే వస్తా. అశ్వని,
ఏం తప్పు చేశాడని అతన్ని నువ్వు ఊరుకున్నా ఆవిడ కానీ తెలుసు. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నావు? ఎక్స్-ఎమ్మెల్యే బాలరెడ్డి రిపోర్ట్ ఇచ్చారు. రేయ్ బాలిగా, నిన్ను రేయ్ బాలిగా, ఏంటయ్యారా పరుగు పందెం పెట్టారా? సాగు పందెం పెట్టారు. వచ్చేస్తారా బాబు? ఆగరా, ఆగు. నేను ఆగను. ఆ ఇతరుని చంపేస్తారా బాబు? నేను ఎక్కడికి వెళ్తావో చూస్తాను. పోలీస్ స్టేషన్లో దాక్కుంటా కానీ నీ చేతికి అమృత వాళ్ళని చంపేస్తానండి. నువ్వు నా కొడుకు మీద తప్పుడు కేసు పెడతావా? నిన్ను ఏంటన్నమాట గుడ్డప్పకిస్తావో అరెస్ట్ చెయ్యి. అమ్మో, ఊర్లో పెద్ద మనుషులు మీరు తీసుకునే యాక్షన్ నేను తీసుకుంటానా? అయితే ఈ కర్రతో కొట్టుకోవచ్చా? కొట్టమని నేను చెప్పకూడదు, కొట్టద్దని నేను చెప్పను. అయ్యి ఒక్క మాట చాలు. రేయ్, నిన్ను చంపేస్తా. అలాగా చూస్తా. కత్తి పడిపోయింది రోయ్. ఆగు. నిన్ను వదిలిపెడతారనుకోక. చావు. ఏమా, అధికార పార్టీ ఎమ్మెల్యేని నన్ను కొడుతుంటే వాడు చూస్తూ ఊరుకుంటావా? ఆయన కొట్టమని నేను చెప్పానా మిమ్మల్ని కొట్టద్దని చెప్పడానికి? అయితే ఈ లాఠీతో నేను వాడిని కొట్టచ్చా? మీ ఇష్టం. రేయ్, ఇప్పుడు రారా, నువ్వు నా కొడుకును జైల్లో వేయిస్తావా? తనకేం దొరకట్లేదు రే. మనసానికి ఏం దొరకట్లేదండి. అయిపోయిందా? అయిపోయిందండి. పోలీస్ స్టేషన్ లో దూరి స్టేషన్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసినందుకు న్యూసెన్స్ కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేశాను. గుర్తుందా అమృతరావు? మనిద్దరి మధ్య పందెం. నీ ఊర్లో నీ పోలీస్ స్టేషన్ లో నిన్ను అరెస్ట్ చేసి లోపలేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఎవర్రై పిల్ల? ఎద్దు పొడి చచ్చిపోయాడే ఏడుకొండలు, ఆడి పెళ్ళం. ఆడున్నప్పుడు తినడానికి తినలేక ఎండిపోయి ఉండేదిరా, ఇప్పుడు బాగానే తయారైంది. అదండి మన ఊరు సలవండి. మొగుడు పోయిన ఆడదానికి ఎకరం పొలము 10,000 డబ్బు ఇస్తున్నాం కదండి. దాంతో హాయిగా బతికేస్తుందండి బాబు. ఇప్పుడు ఆవిడ ఆచి దాదాపు 1,00,000 రూపాయలు ఉంటుందండి. చచ్చా, నా వల్ల కాదు. నేను సంపాదించే నిన్ను చుక్క పెట్టడం ఈ జన్మలో జరగని పని. అందుకని నేను చెప్పినట్టు నువ్వు వింటే మనకు డబ్బు వస్తుంది, మన ఇద్దరం చుక్కపడచ్చు. లేదా నేను నిత్యంగానే తెచ్చిపోతాను, డబ్బు వస్తుంది, నువ్వు ఒక్కదాన్ని చుక్కపడదు. ఇదే మాట్లాడండి. చూడు జ్యోతి, నేను ఇదంతా చేస్తుంది నీకోసమే. 2 రోజుల్లో కేసు కోర్టుకు వెళ్తోంది. ఎవరి బెదిరింపులకి లొంగకుండా నువ్వు కోర్టులో జరిగింది చెప్పాలి. ఏంటి జ్యోతి, బాగున్నావా? ఇదేనా మీ అత్తగారు? అవును. ఏం తప్పు చేసావని మళ్ళీ ఇక్కడికి వచ్చావు? జ్యోతి, అతనిది మా ఊరే. కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పి డబ్బు సంపాదిస్తుంటాడు. ఎందుకు వాళ్ళు ఇష్టమైన పెడుతున్నారు? ఈ వేళ నీకు ఆఖరి రోజు కదా, అది కది. ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇదే బెటర్గా ఉంది. ఎందుకండి 46 కిలోలు. 14.5, 7.5. ఇదెందుకండి? ముసుగు కుట్టించడానికి. ముసుగా ఎందుకండి? ఊరేసేటప్పుడు 4 బయటకు వస్తే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటది కదా, అందుకని. అవునవును. ఊరా రేపు చేసినట్టు ఒప్పేసుకున్నావు కదమ్మా. కోర్టు కేసు టైం వేస్ట్ ఎందుకని సెల్లోనే వృత్తి చేయమన్నారు జడ్జి గారు. బాబోయ్, ఈ రేపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పండి చెప్పే మీరే కాపాడాలి తల్లి. మీ అనుమానం నిజమే మేడం. 3వ వాడు వీడు కాదు. చూసారా, మీ ఇద్దరిని బెయిల్ మీద విడిపించుకురావడానికి నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ ఊరి ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకుల్లా కాదు, సర్కస్ లో బఫూన్లా ట్రీట్ చేస్తున్నారు. ఛే, కనీసం మీ కొడుకుల కోసం ఉన్నా మీరు పొట్లాట్లు మానేయండి. జరగండి 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 రా, మీకే చెప్పేది. జరగండి. రావణాసూరుడు దుర్యోధనుడు కలిసిపోయినట్టు కనిపిస్తాంది. ఇక మన ఊరు ఏమొద్దో ఏమో. పెద్దవాళ్ళు ఎవరు లేరా? మీ ఆయన ఎక్కడ? ఇది కాబే రా. నారాయణ 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 నారాయణ. అదేమిటండి నేల మీద పడ్డారు? ఇంకా కిందకి వెళ్ళిపోవాలన్నదమ్మా, వేలాంటి వచ్చింది. చూడమ్మా, మా కొడుకుల వల్ల మీ కుటుంబానికి కలిగిన నష్టం తలుచుకుంటే ఆంధ్రదేశానికే నష్టం వచ్చినంత బాధగా ఉంది. చూడు బాబు, మనం ఒక ఊరు వాళ్ళం.
ఇది మన 2 కుటుంబాలకు మాత్రమే సంబంధించిన సమస్య. రేపు నీ భార్య కోర్టులో అప్పుడు జరిగిందంతా 10 మంది ముందు చెప్పిందనుకో, అప్పుడు నువ్వు తలెత్తుకు తిరగలవా? నీ పరువు ఏమైపోతుంది? ఎప్పుడు పరువు ప్రతిష్టల గురించేనా పోయిన నగల గురించి ఏమైనా మాట్లాడటం ఉందా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అస్సలు పాయింట్కి వచ్చావమ్మా. ఏమడే రాజకీయాలకు మీరు పనికిరారండి. ఈవిడే కరెక్ట్. రేయ్, ఆ? మిమ్మల్ని అంటారా? ఇదిగోనమ్మా, ₹1,00,000 నగలు కొనుక్కోండి. మరి పెట్టి మీకోసమే నగలు పెట్టుకోవడానికి. చూడమ్మా, రేపు అమ్మాయి కోర్టులో చస్తే నోరు తెరవదు. అది చాలు. పదండి.